నువ్వు ప్రజలు మేలు చేసినావు, నువ్వు చేసిన అప్పు కడుతున్నావు, నీకు బుద్ధి ఉండాలి. అప్పు చేసిన ఏమున్నది ఇక్కడ, ఆస్తులు ఏమి లేవు, తిన్నావు, తిని దోసుకొని పోయిండు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి ముఖ్యంగా. ఇప్పుడు మూసీ రివర్ పైన డ్రైవర్లు బాగా చేస్తా అంటే దానికి కూడా అప్పుడే గబ్బులు పెడతా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బాధ అంతా ఏంటంటే మూసీ రివర్ రక్షణ వాళ్ళు చేసుంటే కొన్ని లక్షల కోట్లు పెట్టి ఆ లక్షల కోట్లు వాళ్ళ ఇంటికి తీసుకుపోతారు, ఆ మూసి ప్రక్షాళన అట్లే ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత ఖర్చు పెట్టి మూసి ప్రక్షాళన చేయాలి, ఆ మూసికి అటు ఇరువైపులో ఉన్న ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళకు ఆరోగ్యం బాగా కాపాడాలని చెప్పేసి మంచి ప్రపోజల్తో ముందుకు పోతా ఉంటే ఇప్పుడు ఓరలేదు. ఎందుకంటే వాళ్ళ 5 కుటుంబాలు 5-6 కుటుంబాలు మాత్రమే బాగుండాలి, తెలంగాణ వాళ్ళందరూ వాళ్ళకు దాసోహమై ఉండాలి, అది వాళ్ళ గుర్తుగా. కానీ తెలంగాణ ప్రజలు దాసోహమై ఉండడానికి ఏమంటే తెలియదక్కోవాలి కాదు, మీకు సరైన విధంగా గుణపడని చెప్పి ముందు కూడా చెప్తారు. కాబట్టి అపోజిషన్ పార్టీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మంచి పని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి మంచి పనిని మీరు సంతోషించాలి, మీరు హర్షించాలి. ఎందుకంటే ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి. మేము చేయలేకపోతే, మేము అధికారం లేకపోతే వాళ్ళు చేయబట్టే వాళ్ళకి మంచి పేరు రావాలని చెప్పి మంచి పేరు వస్తుంది కాబట్టి ఏదో ఒకటి విమర్శ చేయాలని మనం చేయడం తప్పు. కాబట్టి రెండు పార్టీలు కూడా వాస్తవాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను మీరు ప్రజలకు విలువలు తీసుకుపోతే మీరు అధికారంలో కేంద్రంలో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఏం చెప్పిన వాళ్ళు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఎందుకు మోడీ గారు 10 ఏళ్ళ కింద ఏం చెప్పినది? ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారు, ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు యువకులకు. అక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు, గత 10 సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు. మరి ఎక్కడ పోవాలి యువకులను పట్టించుకోరు, రైతులను పట్టించుకోరు, మహిళలను పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటే ఓరోరు. కాబట్టి ప్రజలు ముందు పైన గుణపాఠం చెప్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలను రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షలకు ఉన్నది 10 లక్షలు చేసినాం. ఇంకా ఒకటే ఇల్లు మొదలుపెట్టినాం, విరమ కాంగ్రెస్ ఇల్లు మొదలు